మీరు నిజంగా మేడం గారిని ఒక డెంటిస్ట్ లా తయారు చేశారని నేను విన్నాను. కాస్మెటిక్స్ అనేది ఈ రోజు చాలా ఖరీదుతో కూడుకున్నటువంటి విషయం. అన్ని రకాల వర్గాల వారికి, అన్ని రకాల స్థాయి వారికి, మధ్యతరగతి వారు కావచ్చు, లేదంటే పేదవారు కావచ్చు, లేదంటే ధనికులు కావచ్చు, ఎవరైనా సరే వారి తాలూకా ఇబ్బంది ఏదైతే ఉందో దానిని మాత్రమే మా డాక్టర్ గారు అయినటువంటి శ్రీమతి ర్యాక్ గారు చూడడం జరుగుతుంది. తప్పించి దాన్ని ఒక ద్రవ్యంతో అంటే డబ్బుతో కొలవగలిగే స్థితిని అయితే తీసుకురాలేదు. తను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చే వ్యక్తి. అదే ఆర్థిక సమస్య ఏర్పడినప్పుడు ప్రభుత్వం అందించినటువంటి సహాయం తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా శ్రీమతి డాక్టర్ రేఖ ఎండిఎస్ గారిని మీకు ఈ క్రమంలో పరిచయం చేస్తాం. పరిచయం చేస్తే ఆవిడే తన తాలూకా విషయాల్ని, ఈ వైద్య సేవల్ని అందిస్తున్నటువంటి రకరకాల వైద్యాలని, అదేవిధంగా ఏ విధంగా ప్రజలకు చేరువ చేయబడుతున్నాయనే విషయాలు కూడా మీకు తన మాటల్లో ప్రస్తావించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విధంగా మీరు ముందుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ద్వారా ఇంకో 10 మందికి ఈ సేవలు అందడం కూడా చాలా అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ రాంబాబు గారు. రాంబాబు గారు, ఈవిడే శ్రీమతి డాక్టర్ రేఖ, మా సత్యమణి, ఎండిఎస్ పిరియోడాంటిక్స్ అండ్ ఇంప్లాంటాలజీలో స్పెషలైజేషన్ చేశారు. అదేవిధంగా కామలీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్కి ముఖ్య భూమికి పోషిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆవిడ తాలూకా చరిష్మాని మాత్రమే. ఎందుకంటే వైద్య వృత్తి, అందులో స్పెసిఫిక్గా ఈ డెంటల్ అనేది చాలా సున్నితమైనటువంటి విషయం. ఆడవారిలో ఆ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మరొకసారి నిరూపించడం జరిగింది. ఆవిడని మీకు పరిచయం చేస్తూ ఈ క్లినిక్ తాలూకు విషయాలు ఆవిడ ద్వారా కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. నిజంగా అండి, నేను కూడా విన్నాను. డెంటల్ అనేది చాలా సున్నితమైనటువంటి విషయం. అది నేను ఒక దగ్గర విన్నాను కూడా, ఒక పెద్ద మనిషి దగ్గర. డెంటల్ అనేది దాన్ని తేలిగ్గా తీసుకుంటే మెంటల్ తెప్పించేస్తుందని. నిజంగా అది చాలా సున్నితమైన విషయం. సో ఆ విషయాలు ఏంటో మన మేడం గారికి అడిగి తెలుసుకుందాం. మీరు అన్నది నిజమే రాంబాబు గారు. మనకి దంతాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మనం డైలీ మనిషి బ్రతకాలి అంటే ఫస్ట్ ఫుడ్ తినాలి అంటే పళ్ళు ఉండాలి. ఈ పళ్ళు మనకి ఒక చిన్న పార్ట్ అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. అదే పన్ను నొప్పి వచ్చేటప్పుడు మనం తినలేము. ఆ పన్ను నొప్పి వచ్చినప్పుడు ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగలేమన్నమాట. వెంటనే అందుబాటులో ఉన్న డాక్టర్కి చూపించేయాలి, దీన్ని వెంటనే తగ్గించేసుకోవాలి, లేదంటే వెంటనే టాబ్లెట్ వేసేయాలి. అంత సివియారిటీ కనిపిస్తుంది అనమాట. మన అవయవాల్లో దేనికి సమస్య వచ్చినా సరే సివియారిటీ అనేది పెరిగిన తరువాతే పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా పన్నుకు కూడా సేమ్ ప్రాబ్లం. పన్ను నొప్పి వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పన్నులో కూడా ఇప్పుడు ఆ టీత్స్ లో కూడా మనకి అంటే మన ప్రజలకి తెలియని విషయాలు ఏంటంటే, చిన్నపిల్లలకి వచ్చేసరికి పళ్ళు పోవడం అనేది సహజం అనుకుంటారు. అవి ఊడిపోతాయి, మళ్ళీ వచ్చేస్తాయి, పర్వాలేదు అనే ఒక అపోహ ఉంది. కానీ చిన్నపిల్లల్లో కూడా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆ పళ్ళు పుచ్చుకోవడం అనేది అక్కడే స్టార్ట్ అయ్యింది అంటే దాని నుంచి ప్రభావం అనేది వచ్చే పళ్ళల్లో కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. వెంటనే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకుందాము, డెంటల్ సంబంధించిన సమస్యలు అంటే ఇప్పుడు కొంతమందికి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు రావడం అనేది ఒక సమస్య అనమాట. దానికి తగ్గట్టుగా క్లిప్స్ అని, బ్రేసెస్ అని, రీసెంట్ గా అడ్వాన్స్డ్ గా టెక్నిక్ ఏంటంటే మనకి దానిలో అలైనర్స్ అని, ట్రాన్స్పరెంట్ బ్రేసెస్ అని అలాంటివి వాడుతూ, అంటే బ్రేసెస్ అనేవి పాత కాలంలో వాడేవి. ఇప్పుడు ఆ బ్రేసెస్ ను కూడా మనము రీప్లేస్ చేస్తూ అడ్వాన్స్డ్ గా తీసి పెట్టుకునే విధంగా, అంటే ఇప్పుడు మనకు ఒక ఫంక్షన్ ఉంది, బ్రేసెస్ తో వెళ్తే పేషెంట్ అగ్లీగా ఫీల్ అవుతారు, అంటే అందం కనిపించదు, అందంగా చూడడానికి కానీ ఫొటోస్ కానీ ఇబ్బంది అవుతుంది అనుకునే టైంలో ఈ బ్రేసెస్ మోడిఫికేషన్ నుంచి అడ్వాన్స్డ్ గా వచ్చింది అలైనర్స్ అనమాట. అది తీసి పెట్టుకొని పళ్ళు వంకరగా ఉన్న వాళ్ళకి ఆ పళ్ళుని సరి చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే పన్ను నొప్పి వచ్చింది అంటే పాతకాలంలో పన్ను తీసేసేవాళ్ళు, ఏ పన్ను అనేది కూడా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు అలా కాదనమాట. ఆ పన్ను నొప్పి వచ్చింది అంటే దానిని సరి చేయటానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ గా రోటరీ ద్వారా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని, అంటే పన్ను యొక్క పుచ్చును తీసేసి దానిని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ కెనాల్స్ ని క్లీన్ చేసి ఆ బ్యాక్టీరియాని తీసేసి మొత్తం సిమెంట్ అంతా పెట్టి క్లోజ్ చేస్తాము. దాని తరువాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి, అంటే పన్ను పెట్టుకోవడం అనమాట.
ఒకవేళ పన్ను పేషెంట్కి, అది సెకండ్ మెథడ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది. ఒకవేళ పన్ను అసలు పనికిరాదు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి కూడా పనికిరాదు అనుకోండి, అప్పుడు థర్డ్ స్టేజ్ అంటాం అనమాట. అప్పుడు పన్ను రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసేసి పళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ గా చాలా చాలా టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉన్నాయి. అంటే సిరామిక్ అని, క్యాడ్కామ్ అని, డిఎంఎల్ఎస్ అని, జిర్కోని అని, ఇలా వివిధ రకాల అడ్వాన్స్డ్ టెక్నిక్ క్యాప్స్ ద్వారా ఆ పళ్ళు ఏవైతే పోయాయో వాటిని సపోర్ట్ తీసుకొని, పక్క పళ్ళు యొక్క సపోర్ట్ ని తీసుకొని పళ్ళు రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి అడ్వాన్స్డ్ ఏంటంటే ఇంప్లాంటాలజీ. అంటే ఇప్పుడు ఆ ఏదైతే పన్ను లేదో ఆ పన్నుని రీప్లేస్ చేయటానికి ఇంప్లాంట్ స్క్రూని వేసి దాని మీద పన్నుని పెడతాం అనమాట. అది ఎముక లోపలికి స్క్రూ బిగించడం అనేది జరుగుతుంది. దాని తరువాత పన్ను పెట్టడం అనేది జరుగుతుంది. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన డెంటల్ లో జరుగుతున్న ప్రొసీజర్స్. ఇది కాకుండా ఒక 60-70 ఇయర్స్ వాళ్ళకి ఒక్క పన్ను కూడా ఉండదు. అంటే మొత్తం పళ్ళు అనేది అన్ని ఏమి లేకుండా అయిపోతాయి. అటువంటి వాళ్ళకి ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ టీత్ పెట్టడం, లేదు అనుకుంటే తీసి పెట్టుకునే సెట్. అంటే ఎవరికైతే ఎముక అనేది సపోర్ట్ చేయదో, ఇంప్లాంట్స్ కి సపోర్ట్ చేయదో వాళ్ళకి తీసి పెట్టుకునే సెట్ పెట్టడం, అటువంటి ట్రీట్మెంట్స్ కూడా జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి చిన్నపిల్లల్లోన రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి సున్నితంగా, చాలా సున్నితంగా చేస్తాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారే చాలా చాలా కష్టమని. అంటే పేషెంట్ పరంగా వాళ్ళు ఎంత సివియారిటీగా ఫీల్ అవుతారో అదే విధంగా డాక్టర్ కూడా ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఆ ఇంప్లాంట్స్ వేసేటప్పుడు కానీ అంతే సున్నితంగా చెయ్యాలన్నమాట. అది ఎక్స్రేస్ లో చూసుకుంటూ నర్వ్ ఏ డిస్టెన్స్ లో ఉంది, ఏ విధంగా బోన్ సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ చూసుకుంటూ చెయ్యాలి. మన క్లినిక్ లో అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, అంటే ఇప్పుడు మీకు చెప్పిన ఈ స్టెప్స్ అనేవి ఉన్నాయి చూసారా. ఒకటి మనకి చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేసే విభాగానికి వచ్చిన ఎండిఎస్ డాక్టర్, నెక్స్ట్ ఈ క్లిప్స్ కి ట్రీట్మెంట్ చేసే, బ్రేసెస్ కి ట్రీట్మెంట్ చేసే ఆర్థోడాంటిస్ట్, అతను ఎండిఎస్. నెక్స్ట్ ప్రోస్తో అంటే ఇంప్లాంటాలజీ కోర్స్ చేసిన ప్రోస్తోడాంటిస్ట్, అండ్ నేను కూడా పెరియర్ అండ్ ఇంప్లాంటాలజీ, దీనికి సంబంధించిన అన్ని విభాగాలకి సంబంధించిన ఎండిఎస్ డాక్టర్స్, అనుభవజ్ఞులైన డాక్టర్స్ చేత మన క్లినిక్ లో ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాము. అదే విధంగా ఈ డెంటల్ సమస్య అనేది ముందు మేము పేషెంట్స్ ని ఏది సమస్య అనేది చూసుకుంటాము. దానికి సంబంధించిన మేరకు, అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పని అయ్యే విధంగా పేషెంట్ ని కన్విన్స్ చేస్తూ, అంటే ఈ పెయిన్ ని తగ్గిస్తూ. ఇదే నార్మల్ జనరల్ అనుకోండి, పేషెంట్ కి మొత్తం హోల్ బాడీ అంతా తిమిరిచ్చేస్తారు. పేషెంట్ కి పెయిన్ అనేది, సెన్సిటివిటీ అనేది తెలియదు అనమాట. ఇది మనకు వచ్చేసరికి ఏ పార్ట్ అనేది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పన్నుకు సంబంధించిన పార్ట్ కాబట్టి ఆ పన్నుకు సంబంధించిన పార్ట్ వరకు మాత్రమే మనం తిమిరిస్తాం. మిగతా సెన్సేషన్ అంతా తెలుస్తుంది. సెన్సేషన్ తెలుస్తూ ఈ సున్నితమైన పార్ట్ ని ట్రీట్మెంట్ చేస్తూ చేయటం అనేది అనమాట. అందుకు మనకి ఇబ్బందిగా, అంటే మీరు డెంటల్ అనేది మెంటల్ గా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్స్ అనుకోవడానికి అదే రీజన్ అనమాట. ఫుల్ బాడీకి ప్రిపరేషన్, అంటే ఎనస్థీషియా ఇచ్చేసారు అనుకోండి, ఏం తెలియదు. కానీ ఇక్కడ పన్నుకైతే ఏం ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తిమిరి ఇచ్చి నొప్పి లేకుండా మంచి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ తో ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాము. ఇప్పుడు మిగతా హాస్పిటల్లో చూసుకున్నట్లయితే వాళ్ళకి ఈహెచ్ఎస్ అని, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్త్ కార్డ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మరి మీ క్లినిక్ లో కూడా అలాంటి సదుపాయాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి? అవునండి, ఉన్నాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి హెల్త్ కార్డు ద్వారా ఇక్కడ ఈహెచ్ఎస్ స్కీమ్ ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఫ్రీగా, ఉచితంగా డెంటల్ ట్రీట్మెంట్స్ అన్ని ఫ్రీగా చేస్తున్నామండి. దానికి సంబంధించిన మా సిబ్బంది అంతా ఒక 6 డాక్టర్స్ ఉన్నాము. ఎండిఎస్ 3 ఉన్నాము, 3 బీడిఎస్ ఉన్నాము. మన కామ్లీ డెంటల్ క్లినిక్ లో ఈహెచ్ఎస్ సదుపాయం ఉందండి. ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి, అదే విధంగా పెన్షన్ దారులకు కూడా, పెన్షన్ దారులకు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి, అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఎంప్లాయీ ఉన్నారు అనుకోండి, అతనికే కాకుండా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ ద్వారా ఉచితంగా ఫ్రీగా మన డెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మన క్లినిక్ లో 6 మెంబర్స్ ఎండిఎస్ డాక్టర్స్ ఉన్నారు. మన 6 మెంబర్స్ ద్వారా మంచిగా ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళకి వచ్చిన విధంగా వెంటనే ట్రీట్మెంట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. మీ సర్వీసెస్ అనేవి ఓన్లీ ఈ క్లినిక్ లోనేనా, లేదంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా అక్కడక్కడ ఏమైనా క్యాంప్స్ లాంటివి మనం జనరల్ గా చూస్తూ ఉంటాం కదా, మెడికల్ క్యాంప్స్ లాంటివి అన్ని చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీరు ఏమైనా మెడికల్ క్యాంప్స్ లాంటివి ఏమైనా చేసి ఉన్నారా? చేస్తే ఎక్కడెక్కడ చేశారు?
ఫ్యూచర్లో ఎక్కడ చేయబోతుంటారు, చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మా ఆడియన్స్ కానీ బయట ఉన్న వాళ్ళకి ఎలా చేరవేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది? క్లినిక్ లోనే కాదండి, ఎవ్రీ 4th సండే క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాము. ఆ క్యాంప్స్ ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకంటే అక్కడ మెయిన్ డాక్టర్ గా ఉండి అక్కడ సమస్యలు అనేవి మనం చెక్ చేసి మందులు ఇవ్వడం అనేది జరగడం అనేది జరుగుతుంది. క్యాంప్స్ అనేవి చాలా ఇప్పుడు దగ్గరగా ఒక 200 ఏరియాస్ లో క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. మెయిన్ గ్రామాల్లో, పల్లెటూరుల్లో ప్రజలకి ఎవరికైతే ఇంకా దంతాలకి ఈ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి అని తెలియని వ్యక్తులు ఉంటారో అటువంటి ఏరియాస్ లో మనం ఆ ప్రజలకి మనం మన యొక్క ఈ విధంగా చేయించుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ దానికోసం ఏం చేస్తామంటే ముందుగా అక్కడ ప్రజలకి ఈ డేట్ ను వస్తున్నాం అనేది వివరంగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆ రోజు మనం వెళ్ళి మన ఏరియా ఏదైతే మన స్కూల్స్ అని మన గవర్నమెంట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో టెంపుల్స్ అని అలాంటి ఏరియాస్ లో కండక్ట్ చేస్తాము. ఆ ఏరియాస్ లో వచ్చిన దగ్గరగా ఒక 400 to 500 మెంబర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ చూసి చెక్ చేసి ఎవరికైతే ప్రాబ్లం అనేది సివియారిటీ ఉందో వాళ్ళకి క్లినిక్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోండి అని వివరంగా తెలియజేయడం అయితే చేస్తాము. అప్పటికి ఇంకా సివియారిటీ ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వటం అనేది టెంపరీగా సొల్యూషన్ ఇవ్వడం అనేది చేస్తాము. దాని తరువాత మనకి ఎవరైతే చూపించుకున్న వాళ్ళు మన దగ్గరకు వచ్చి చేయించుకుంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ లో కన్సెషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, అదే పర్సన్స్ ఇక్కడ మాకు క్లినిక్ ఉందని తెలియలేదమ్మా, మేము ఇంతవరకు చేయించుకోలేదమ్మా, ఇప్పుడు చేయించుకున్నాము, మాకు చాలా బాగుంది అని చెప్పి ఇంకో 10 మందికి చెప్పడము, దాని ద్వారా మనకి హ్యాపీ అంటే మనం ఈ విధంగా ప్రజలకి సేవ చేస్తున్నామే అని ఆ సంతోషం అనేది చాలా మనస్ఫూర్తిగా ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి ఖచ్చితంగా. ఎందుకనంటే మీ క్లినిక్ చాలా మందికి తెలియక చాలా మంది రకరకాల క్లినిక్లకి వెళ్ళి ఇబ్బంది పడతా ఉంటారు. ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదండి, నిజంగా జెన్యున్గా మీరు ఒకసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి, మీరే సంతృప్తి చెందుతారు. వర్త్ అనే విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ రీజనబుల్ రేట్స్ కానీ మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. నేను కూడా విన్నాను పర్సనల్గా. అదేవిధంగా ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ క్లినిక్ మా ఆడియన్స్ అందరికీ చూపిస్తే వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారో, కొంచెం ఎఫర్ట్ చేయలేనటువంటి వారు ఉన్నారో, నిజంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా మీ క్లినిక్ని మాకు కొంచెం మా ఆడియన్స్ కోసం ఒకసారి చూపించగలుగుతారా? తప్పకుండా చూపిస్తామండి. అది ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటున్నాము. రండి చూపిస్తాను. ఇక్కడ ఆర్థో ట్రీట్మెంట్స్, బ్రేసెస్ ట్రీట్మెంట్స్ అని చెప్పాను కదా, ఆ ట్రీట్మెంట్స్ అన్ని అంటే క్లిప్ ద్వారా సవరణ చేయడం, ఎత్తుకోతని వంకరకోతని సవరణ చేయడానికి ఇతను డాక్టర్ శరత్, ఆర్థోడాంటిస్ట్ MDS. ఈ డాక్టర్ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్ని జరుగుతాయి. ఆర్థోకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, సవరణ చేయడానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, కాంపోజిట్ కిట్, బ్రేసెస్, యూవి ఛాంబర్ అండి. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆటోక్లేవ్ ద్వారా స్టెరిలైజేషన్ అయిపోయాక ఈ యూవి ఛాంబర్లో పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని స్టెరిలైజేషన్ అయిపోయిన తర్వాత తీసి మనం పేషెంట్ ద్వారా పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తాము. ట్రీట్మెంట్ చేసి పెడుతూ ఉంటాము. పేషెంట్కి వ్యూయింగ్ అని చూసి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మొత్తం చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అనేది మనం ఎక్స్రే ద్వారా తీస్తూ చూస్తాము. నెక్స్ట్ సర్జరీ చేస్తాం కదా, దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, కిట్స్, డిఫరెంట్ ఫిల్లింగ్ మెటీరియల్స్, పేషెంట్ వచ్చిన వెంటనే మనం ఇక్కడ చెక్ చేస్తాము. చెక్ చేసి వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది ఎక్స్రే ద్వారా చూపించి పేషెంట్కి ఎక్స్రే
ఎక్స్రే ద్వారా వాళ్ళకి చూపించడం అనేది ఇక్కడ జరుగుతుంది. తర్వాత మనం ట్రీట్మెంట్స్ అనేది ఏ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది పేషెంట్కి ఎక్స్ప్లెనేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఎక్స్రే మిషన్ ఇదంతా. నిజంగా మిమ్మల్ని, మీ శ్రీమతి గారిని కలవడం, మీలాంటి కుటుంబాన్ని కలవడం, మీలాంటి వ్యక్తుల్ని కలవడం నిజంగా మేము చేసుకున్న పుణ్యం అండి. మీ క్లినిక్ ద్వారా కానీ ఇటువంటి సర్వీసెస్ ఎన్నో పేద ప్రజలకు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మేడం గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రాంబాబు గారు. నాలో ఒకడు అంటూ మాతో కలిసిపోయి నాలో ఉన్నటువంటి కవన శక్తిని బయట ప్రపంచానికి పరిచయం చేస్తూ అందులో భాగంగా నా అర్ధభాగమైనటువంటి నా శ్రీమతి గారిని తన తాలూకా వృత్తిని కూడా ప్రపంచానికి పరిచయం చేసినందుకు మీకు నిజంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో మున్ముందు మాలాంటి మీలో కలిసిపోయినటువంటి వ్యక్తుల్ని పరిచయం చేసి మీ ఛానల్ కూడా భవిష్యత్తులో మున్ముందుకు సాగాలని చెప్పేసి, మరింత పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పేసి, అదేవిధంగా అంతర్లీనంగా ఉన్నటువంటి అంతర్మదనం చెందుతున్నటువంటి వ్యక్తుల తాలూకా అంతరోన్ముఖాన్ని బయటికి చూపించగలిగే కెపాసిటీ మీకు కల్పించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత శక్తి సామర్థ్యాలు మీకు వసంగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు గారు.